మీ నాయనకు పెళ్ళే కాకపోయే, నువ్వు కడుపులో లేకనేకపోతేవి, నువ్వు పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతావు. అర్థం ఉంది, ఏదన్నా అర్థం ఉండాలా మాట్లాడితే. చదువును లా అంటావు, అదంటావు, ఇదంటావు. తీ పుస్తకాలు తీ. నేను సీరియస్గా చెప్తున్నా. లేదా మీ లీడర్లు కొంత నామూసి ఉండే చెప్పండి. మా గాంధీ భవన్ మీ ఎవరు మా పిఆర్ఓ హరిని పంపిస్తే మీ పిఆర్ఓని పంపి వాళ్ళిద్దరిని కూర్చొని పెడతాను డిబేట్. అంతే కదా. ఏం మజాక్ చేస్తున్నారా మీరు? రాహుల్ గాంధీ మా మీద మాట్లాడి ఏమన్నా తెలివి ఉందా? తలకాయ ఉందా? తలకాయ ఉండి తెలివి లేదా? రఘు ఏం అవసరమా? నీ ఉనికి నీ పర్సనాలిటీని పెంచుకోవడానికి నువ్వు ఇంకేదన్నా ఇంకొక సబ్జెక్ట్ తీసుకో. కానీ రాహుల్ గాంధీ సబ్జెక్ట్ తీసుకొని నవ్వుల పాలు కాకు, మాతో తిట్లు పడకు. ఈరోజు లిమిట్లో మాట్లాడుతున్నా. ఈరోజు ఈ చరిత్ర తెలంగాణ ప్రజలకు, తెలుగు ప్రజలకు తెలవాలని ఇది మీడియా కవరేజ్లో చాలా ఇంపాక్ట్ పెట్టుకోండి మీరు కూడా. ఈరోజు మన సుఖశాంతులతో సంతోషంగా మనము మనకంటే ముందు మన పిల్లలు ఈరోజు దేశంలో స్వతంత్రంగా హ్యాపీగా ఉన్నారు అని అంటే ఆ రోజు ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ గారు వారి క్యాబినెట్లో అంబేద్కర్ రాజ్యాంగం చరిత్రనే ఈరోజు స్వతంత్ర ప్రాణులుగా, జీవులుగా, స్వేచ్ఛగా ఈ కాంగ్రెస్ యొక్క పాలసీలో ఇవన్నీ కూడా ప్రతి ఒక్కరూ ప్రశ్నించే హక్కు, నిలదీసే హక్కు, పని కాకపోతే పని కాలని నిలదీసే హక్కు కూడా అంబేద్కర్ రాజ్యాంగం ఆ రోజు జవహర్లాల్ నెహ్రూ గారు ఇచ్చిన చరిత్ర ఇది. కాబట్టి ఇది చరిత్ర, ఇది నిజము. కాబట్టి ఇవన్నీ కూడా ఈరోజు మీడియా ద్వారా నేను చెప్పడం కూడా జరిగింది. నా ప్రెస్ మీట్ అయిపోయింది. చలో. రేవంత్ రెడ్డి సీఎం మన పాకిస్తాన్ అని సంబోధించాడు. అయితే ఏంటంటే ఇప్పుడు ఏమైంది? కొంపలు ఏమైపోయింది? ఇప్పుడు పాలేని కూడా అన్న మా మనోడు అని చెప్పి ఏమది? అది మాటలలో వస్తుంటాయి భయ్యా సుడి. ఒక్కోసారి వస్తుంటాయి. నువ్వు ప్రతి అక్షరాన్ని పట్టుకొని కూర్చుంటే నీ తప్పులు తీస్తే నువ్వు అవుతుందా? ఇప్పుడు మన ఇంట్లో మన అచ్చా మీకు ఒకటి చెప్పుడు మర్చిపోయాను, రెండు చెప్తా. ఇది చెప్పినాక ఇంకోటి చెప్తాను మీకు. వీళ్ళకి చరిత్ర ఎవరికి? ఇప్పుడు మన ఈ బ్యాచ్ కిషన్ రెడ్డి, బండి సంజయ్, రఘునందన్ తెలవాలంటే నేను వాళ్ళని ఏం చేయాలో వాళ్ళకి ఒకటి చెప్తా. వాళ్ళ చరిత్ర తెలవాలంటే ఏం చేయాలని చెప్తాను. ఇప్పుడు నువ్వు ఏదో ప్రశ్న అడిగినావు. అంటే సీఎం రేవంత్ రెడ్డి ఏదో మాటలలో ఫ్లోలో వస్తుంటాయి కొన్ని మాటలు. ఇప్పుడు నా భార్య ఉంది భయ్, మోహన్కి అన్నం వండుతుంది. గఫ్లతలు ఇంటర్ కూడా రాకుండా ఉంటుందా? ఎంత జాగ్రత్తగా చేసినా వంటలో ఒక ఇంటర్ కానీ వస్తుంది కదా, రాదా? మొగన్ కోసమే జాగ్రత్తగా వంట వేసిన పెళ్ళామే ఒక్కోసారి ఇంటర్గా కూడా వారితో చూసుకోకుండా ఉంటుంటుంది. ఇంత పెద్ద ఈ వ్యవస్థలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వస్తుంటాయి ఎట్లా? ఈ జ్ఞానం ఇది కూడా తప్పేనా బీజేపీ వాళ్ళకు? ఒకటి ఇప్పుడు అరే ఇది కరెక్టా రాగా చూడు. వీళ్ళకు మన సినిమాలలో ఒక సినిమా ఉంది, జ్ఞాపకం వచ్చింది, ఆదిత్య బాలకృష్ణ సినిమా ఉంది ఒకటి, ఆదిత్య 369 సినిమా ఉంది బాలకృష్ణది. ఆ సినిమాలో పోతే ఆయన ఎప్పుడు జమాన్ అంతే ఆదికొస్తుంది అంటే ఇప్పుడు అసుడితో ఒకటి తెచ్చి పెడితే కానీ వీళ్ళు చక్కగా గారు వీళ్ళైతే టైం మిషన్ అట్లు వీళ్ళ కథ ఇక తెస్తే కానీ ఇలా బుర్రకెక్కాయి వీళ్ళకంతా. ఇంకేమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? ఏది మటు మళ్ళీ చెప్పు.
రాకేష్ నీ వయసు ఎంత? 31. నీ ఈడున్నల వయసు ఇంచుమించు 30, 31, 35, 40. ఇప్పుడు నాకు కూడా తెలియదు ఇది. నేను హరిని అడితే హరి గూగుల్లో తీసి మొత్తం ఇస్తే నేను చెప్తున్నా, నాకు కూడా తెలియదు. ఏది జవహర్లాల్ నెహ్రూ గారిది 1989 నాకు కూడా తెలియదు భయ్. నేను హరికి మా పిఓర్కి ఫోన్ చేసి, హరి మరీ ఓవర్గా మాట్లాడుతున్నారు బీజేపీ వాళ్ళు, వెరీ టూ మచ్గా మాట్లాడుతున్నారు, ఈ కొడుకుల కథ ఏందో తేల్చాలి ఈరోజు, వీళ్ళని కడిగి పడదెంగాలి ఈరోజు, అదేందో కథది అని చెప్పిన. అర్థమైందా? అంటే నాకు అంతా తీసిపెట్టి నాకు ఒక 15 నిమిషాలు చెప్పిండు. నేను రియల్ ఎంత వండర్ అయిపోయినంటే, నాకు కూడా అంటే నేను కాంగ్రెస్ నాకేదో పాపం వాళ్ళకేం తెలుస్తుంది కానీ అంటే వాస్తవం చెప్తున్నా. నేను ఈరోజు చెప్పిన గాంధీమాన్ వస్తున్నా, ఇది అంతా చెప్తా. నేను అందరికి లైవ్లో మీ అందరికి చెప్పిన ఇదంతా లైవ్లో రావాలి, ఇది తెలవాలి, తెలుగు ప్రజలకు తెలవాలి అని నేను అందరు కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది. అన్ని మీ యొక్క రిక్వెస్ట్ చేయడం జరిగింది. కాబట్టి ఇది కాదనలేదు, ఇది ఎవరు కాదనలేరు కదా. ఇది ఎవరికి తెలుస్తుంది? 70 ఏళ్ళు ఉన్న వాళ్ళకి తెలుస్తుంది. 70, 80, 90, 100 అంతే కదా. 60 ఉన్న వాళ్ళకి తెలియదు, 65 ఉన్న వాళ్ళకి కూడా తెలియదు. అంతేందుకు 75 గారు ఉన్న మోడీ గారికే తెలుస్తలేదు, మనకేం తెలుస్తుంది ఇంకా. కాబట్టి అందుకే నేను అన్నా, మన సోషల్ మీడియా, కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా ఈ ప్రెస్ మీట్ది మీరు మంచిగా బిట్లు చేసి నీట్గా మన కార్యకర్తలకు, మన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు, నాయకులకు పంపండి. అరే ఇది మొత్తం పంపండి, ఇది పంపించి ఇది బాగా వైరల్ చేయండి, సోషల్ మీడియాలో చేయండి. ఈ చరిత్ర పోవాలి. రాహుల్ గాంధీ గారి యొక్క రాహుల్ గాంధీ గారికి ముత్తాత జవహర్లాల్ నెహ్రూ గారు. మరి వాళ్ళ నాయన రాహుల్ గాంధీకి ఏమవుతాడు? మోతీలాల్ నెహ్రూ గారు ఏమంటారు దాన్ని? ఆయనైతే కోట్ల రూపాయల ఆస్తులు ఇండిపెండెన్స్కి ఇచ్చిండు కదా. అందుకే అడుగుతూ కానీ అందుకే నేనేమంటున్నానంటే ఇదంతా కూడా అందరికి తెలవాలి, తెలిసే దాంట్లో ప్రచారం చేయండి. చెప్పు ప్రతాప్. ఒక మాట చెప్తున్నా భయ్, చరిత్ర గురించి మాట్లాడతా. ఈ బీజేపీ వాళ్ళు చిల్లరగా మాట్లాడితే నేను చిల్లరగా జవాబు చెప్పా. వాళ్ళు చిల్లరయ్యారని నేను చిల్లరగాని కాను. కిషన్ రెడ్డి ఇంత సెంట్రల్ మినిస్టర్ 2 సార్లు, బండి సంజయ్ గారు సెంట్రల్ మినిస్టర్, కిషన్ రెడ్డి గారు సెంట్రల్ మినిస్టరు, రఘు ఒక పార్లమెంట్ మెంబరు. వాళ్ళు కూడా పదవులు మర్చిపోయి చిల్లరగా మాట్లాడితే నేను మినిస్టర్లు కాకపోయినా, నేనేం కాకపోయినా నేను చిల్లరగా మాట్లాడదలుచుకోలేదు. చిల్లరగా వాళ్ళకు నేను చిల్లరగా, వాళ్ళు చిల్లరగా లేరా, నేను చిల్లరగా కాను కదా. అవసరం లేదు కదా కాంగ్రెస్ పార్టీకి. మా చరిత్ర మేము చెప్పుకుంటున్నాము. ఎస్ రాహుల్ గాంధీ ముత్తాతలు, తాతలు, నాయనమ్మలు, నాయనలు. ఎస్ రాజీవ్ గాంధీ గారిని ఇంకో రోజు చెప్తా మీకు, అది చెప్తున్నా నేను. సోనియా గాంధీ గారిని ఇంకో రోజు చెప్తా, మన్మోహన్ సింగ్ గారిని ఇంకో రోజు చెప్తా. నేనేమంటున్నానంటే బీజేపీకి ఏ ఎజెండా లేదు. ఎవరు బొమ్మ పెట్టుకొని బతకాలో వాళ్ళకి లేదు. కాంగ్రెస్ సముద్రంలోకించి ఒక బిందె నీళ్ళు తీసుకొని వాళ్ళు తాగుతున్నారు. కాంగ్రెస్ పార్టీ అంటే ఒక సముద్రం లాంటి పార్టీ. వాళ్ళు ఈ సముద్రంలో బిందె నీళ్ళు తీసుకొని దానితోటే కడుక్కొని దాంతో జీవిస్తున్నారు వాళ్ళు. ఆ బిందె నీళ్ళే మహానుభావుడు సర్దార్ వల్లభాయ్ పటేల్. ఈరోజు మంచి టాపిక్ ఇది. కాబట్టి దయచేసి ఈరోజు ఈ బొమ్మలాటల గురించి మీరు ఈరోజు ప్రశ్నలు అడగకండి. ఈ వాడుకోకిండి వీడికి